పాటుగా ఆగుతాను, నేను ప్రపంచ శాంతి కోసం ప్రయత్నం చేస్తాను, ఏకంగా నాకు ప్రపంచ శాంతి బహుమతి ఇవ్వండి, నోబెల్ ప్రైజ్ ఇవ్వండి అని చెప్పి చాలా ఘనంగా ఏదో ప్రజల్ని మభ్యపెట్టే విధంగా మాట్లాడే డొనాల్డ్ ట్రంప్ ఎట్టకేలకి డైరెక్ట్గా ఇరాన్పై వార్కి రంగంలోకి దిగాడు. డైరెక్ట్గా ఇరాన్లోని కొన్ని కీలకమైన అణుస్థావరాలని పేల్చేశారు. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ మనం చూస్తున్నాం. ఆర్టీవీ స్క్రీన్ పైన ఇజ్రాయెల్తో కలిసి ఇరాన్ పైకి యుద్ధంలోకి దిగాడు అమెరికా. ఇరాన్ పైన దాడులు చేసినట్టుగా డొనాల్డ్ ట్రంప్ ప్రకటించేశారు. 3 అణు కేంద్రాల పైన దాడి చేసినట్టుగా ట్రంప్ ట్వీట్ చేశారు. అన్ని విమానాలు సురక్షితంగా ఉన్నాయన్నారు ట్రంప్. ఫార్దో, నతన్జా, ఇస్ఫహాన్ ఈ ప్రాంతాలపైన అణు కేంద్రాలపైన దాడికి యత్నించారు డొనాల్డ్ ట్రంప్. ఆ తర్వాత అక్కడ సక్సెస్ఫుల్గా ఇంప్లిమెంట్ చేశాం, మళ్ళీ మా విమానాలు మొత్తం తిరుగు ప్రయాణం అయ్యాయని చెప్పేటువంటి మాటను తను చెప్పుకొచ్చారు. మనం ఆర్టీవీ స్క్రీన్ పైన రైట్ సైడ్ బాక్స్లో ఆ ట్వీట్ చూడండి. డొనాల్డ్ ట్రంప్ చేసిన ట్వీట్ అది. We have completed our successful attack on 3 nuclear sites in Iran. మరి 2 వారాల పాటుగా ఆగుతానన్నావే, ఈ మూర్ఖత్వం, ఈ ద్వంద్వ వైఖరి, అహంకారం ఏంటి అర్థం కాని పరిస్థితి. ఎస్, నేను ఇంకా తన గురించి మాట్లాడే ముందు నా ట్వీట్ చూద్దాం ఫస్ట్లో ఒకసారి. We have completed our successful attack on 3 nuclear sites in Iran. ఇరాన్ ఉన్నటువంటి 3 న్యూక్లియర్ స్థావరాల్ని పూర్తిగా మట్టు పెట్టాం, కంప్లీట్గా సక్సెస్ఫుల్గా అటాక్ చేశామని చెప్పి డొనాల్డ్ ట్రంప్ ట్వీట్ చేశారు. దాంట్లో ఫార్దో, నటాన్జా అండ్ ఇస్ఫహాన్ ఈ 3 ప్రాంతాలు ఉన్నాయి. సో ఈ 3 ప్రాంతాల్లో కూడా మేము దాడులు చేశామన్నారు. ఆల్ ప్లేన్స్ ఆర్ నౌ అవుట్ సైడ్ ఆఫ్ ఇరాన్ ఎయిర్. సో దాడి చేసి మళ్ళీ మా విమానాలన్నీ కూడా ఇరాన్ గగనతలంపై నుంచి బయటికి వచ్చేసాయి. ఏ ఫుల్ పేలోడ్, ఎస్ ఒకసారి ట్వీట్ ప్లే చేయండి. ఏ ఫుల్ పేలోడ్ ఆఫ్ వెపన్స్, ఏ ఫుల్ పేలోడ్ ఆఫ్ బాంబ్స్ వాజ్ డ్రాప్డ్ ఆన్ ది ప్రైమరీ సైట్. ఫార్దో, ఆల్ ప్లేన్స్ ఆర్ సేఫ్లీ ఆన్ దేర్ వే హోమ్. Congratulations to our great American warriors. There is not another military in the world that could have done this. Now is the time for peace. చేసినంత చేసి అమెరికా అంతటి మిలిటరీ ఎవరి దగ్గర లేదు, ఏ దేశానికి సాధ్యం కాదు. మేము దాడులు చేస్తాం, దాడులు చేసి అక్కడ పూర్తిగా కుప్పకూలు చేసాం. అమెరికా వారియర్స్కి కంగ్రాచ్యులేషన్ చెప్తున్నాను. ఈ రకంగా ఇక ఏ ఇతర దేశం కూడా ప్రయత్నం చేయబోదు. మేము ఇక ఈ యుద్ధాన్ని ముగించేస్తున్నాము. ఇప్పుడు పీస్, టైమ్ ఫర్ ద పీస్ అంటున్నారు ఆయన. ఇప్పుడు శాంతికి సమయం ఆసన్నమైంది. థ్యాంక్ యూ ఫర్ అటెన్షన్ టు దిస్ మ్యాటర్ అని ట్వీట్ చేశారు డొనాల్డ్ ట్రంప్. ఒక్కసారి 2 రోజుల క్రితం ఏం చేశారో మీకు చెప్పే ప్రయత్నం చేస్తే కనుక ఆయన ఏమంటున్నారు, నేను 2 వారాల పాటుగా మౌనంగా ఉంటాను అనేటువంటి ఆ మాటని ఆయన స్వయంగా ట్వీట్ చేయడంతో పాటుగా అటు వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరీ కరోలిన్ లీవియట్ కూడా చెప్పుకొచ్చారు. 2 వారాల పాటుగా డొనాల్డ్ ట్రంప్ చాలా సైలెంట్గా ఉంటానని చెప్పారు. ఏ ఇతర దేశాలైతే అటు ఇరు దేశాలకు సంబంధించినటువంటి విషయంలో సఖ్యత కుదురుస్తాయో, వాళ్ళ యొక్క యుద్ధాన్ని ముగింపు పలుకుతాయో ఆ విషయంలో నేను వారికి సహకరిస్తాను, నేను సైలెంట్గా ఉంటాననేటువంటి మాటని డొనాల్డ్ ట్రంప్ చెప్పుకొచ్చారు. కానీ ఇప్పుడు ఏం చేశారు ఆయన, 2 వారాలు కాదు కదా, 2 రోజులు ఆగలేకపోయారు ఆ ట్వీట్ తర్వాత. ఆయన డిసిషన్ తర్వాత ఏకంగా ఇక్కడ చూపిస్తున్నాను కదా, ఈ ఫార్దో, ఇస్ఫహాన్ అండ్ నతాన్స్ ఈ 3 ప్రాంతాలని పూర్తిగా కుప్పకూల్చేసాం. ఎలా కుప్పకూల్చారో ఒకసారి మీకు ఆ విజువల్ చూపిస్తాను నేను. సో GBU-57 అనేటువంటి ఒక అద్భుతమైనటువంటి బంకర్ అండ్ బస్టర్ మిసైల్ వాళ్ళ దగ్గర ఉంది. సో బంకర్ అండ్ బ్లస్టర్ మిసైల్ వాళ్ళ దగ్గర ఉంది. ఆ మిసైల్ ఉపయోగించి గాల్లో గగనతలం పైనుంచే ఒక విమానం ఎగురుతూ ఉంటుంది. చూడండి, ఇక్కడ ఎయిర్ క్రాఫ్ట్ ఎగురుతూ ఉంటుంది. ఒక్కసారిగా ఓపెన్ కాగానే ఆ మిసైల్ కిందికి దిగుతుంది. ఎస్, అదొక రిప్రజెంటేటివ్ వీడియో మీకు అర్థం కావడం కోసం మేము ఊహించి ఈ AI ద్వారా ఈ వీడియోని రెడీ చేయడం జరిగింది. ఒకసారి మీకు ఆ విజువల్స్ ప్లే చేస్తాను చూడండి. పైన ఎయిర్ క్రాఫ్ట్ ద్వారా ఆ విమానం వెళ్తూ ఉంటుంది. ఎప్పుడైతే ఆ ఫార్దో అటువంటి లెఫ్ట్ సైడ్ ప్రాంతం ఉంది కదా, సుమారుగా 2000 మీటర్ లోతు వరకు. ఎస్, ఇక్కడ చూడండి, ఒక్కసారిగా మిసైల్ కిందికి వచ్చేసింది. ఆ మిసైల్ కిందికి దిగుతూ ఒక్కసారిగా ఇన్వర్ట్ పొజిషన్లోకి అవుతుంది, అంటే అది చొచ్చుకెళ్ళేటువంటి పొజిషన్లోకి మారిపోతుంది. కిందికి నోస్ భాగం కిందికి అయిపోతుంది. సో వెంటనే ఆ ఫార్దో ప్రాంతంలో సుమారుగా 2000 మీటర్ లోతులో ఏదైతే ఎస్ ఇక్కడ చూడండి దిగిపోయి, ఎస్ ఇక్కడ ఎగ్జాక్ట్ విజువల్స్ అవన్నీ కూడా, అంటే ఒక్కసారిగా అది ఇక్కడ ఎయిర్ క్రాఫ్ట్ నుంచి వదిలేయగానే అది ఇన్వర్టెడ్ పొజిషన్లో నోస్ భాగం ముందుకు వచ్చి చాలా లోతుల వరకు భూమి లోపలికి వెళ్ళగలిగేటువంటి సామర్థ్యం అటువంటి ఆ GBU-7 బంకర్ అండ్ బ్లస్టర్ మిసైల్స్ ఇవన్నీ కూడా సో భూమి లోపలికి వెళ్ళిపోయి ఇవన్నీ దాడి చేస్తూ ఉంటాయి. ఇక్కడ చూడండి, ఎస్ ఒక మిసైల్ వచ్చేసింది కింద ఆ ఫార్దో ప్రాంతంలో, అక్కడ అది మిసైల్ ఉంది, అక్కడ ఆ న్యూక్లియర్ స్థావరం ఉంది. పైనుంచి ఒక్కసారి గగనతలం పైనుంచి అమెరికా తన ఎయిర్ క్రాఫ్ట్ని ప్రయాణిస్తూ ఉంటుంది. ఒక్కసారి అక్కడ రాగానే ఆ మిసైల్ వదిలేస్తూ ఉంటుంది. GBU-57 బంకర్ అండ్ బ్లస్టర్ మిసైల్. సో బంకర్ అండ్ బ్లస్టర్ బరువు సుమారుగా
13,600 కిలోల బరువు గల మిసైల్ అది. సో 13,600 కిలోల మిసైల్ అది ఒక్కసారిగా పడిపోగానే రయ్యమని దూసుకెళ్తోంది. 60 మీటర్ల భూగర్భంలోకి వెళ్ళిన తర్వాత పేలుడు సంభవిస్తుందట. 60 మీటర్లు అంటే దాదాపుగా ఆ కొండ చర్యకు సంబంధించి కొంత బ్లాస్ట్ చేసే అవకాశం. సో పూర్తిగా ఖచ్చితత్వంతో భూగర్భంలోకి నిర్మాణాలు సొరంగాల ధ్వంసం చేయగల సామర్థ్యం ఉన్నటువంటి మిసైల్ ఇది. సో చాలా ఎగ్జాక్ట్గా ప్రిసిషన్ టార్గెట్స్తో కూడుకున్నటువంటి ఒక మిసైల్ ఇది. పక్కాగా శత్రుశేషాన్ని మిగల్చకుండా కుప్పకూల్చేటువంటి సామర్థ్యం ఉన్న మిసైల్. బంకరు ధ్వంసమయ్యాయి, పర్వత ప్రాంతాలను కూడా బంకరు ధ్వంసం చేయగల సామర్థ్యం ఉన్నటువంటి మిసైల్ ఇది. సో ఇప్పుడు ఈ మిసైల్ ఉపయోగించే GBU-57 బంకర్ అండ్ బ్లాస్టర్ మిసైల్ను ఉపయోగించే అక్కడ ధ్వంసం చేసింది ఫార్దో ప్రాంతాన్ని. ఒకసారి మీకు ఆ మ్యాప్ చూపిస్తాను. ఫార్దో ప్రాంతం అనేది ఇరాన్లో చాలా కీలకమైనటువంటి ప్రాంతం అది. చాలా కీలకమైనటువంటి న్యూక్లియర్ స్థావరాల్ని ఏర్పరచుకున్న ప్రాంతం అది. సో ఇప్పుడు ఈ ప్రాంతాన్ని అమెరికా మట్టుబెట్టింది. డొనాల్డ్ ట్రంప్ ఈ ట్వీట్ చేశారు. ఇంకా ఎవరైతే పిచ్చిగా ఫేక్ అనేటువంటి కామెంట్స్ చేస్తారో ఒకసారి గుర్తుపెట్టుకోండి. అన్నీ 1కి 4 సార్లు ధృవీకరించుకున్న తర్వాత అథెంటిక్ ఇన్ఫర్మేషన్ని సోర్స్తో సహా మీకు చెప్పగలిగేటువంటి ఒకే ఒక్క ఛానల్ RTV మాత్రమే. సో అందరికంటే వేగంగా ఖచ్చితంగా ఇరాన్ ఇజ్రాయెల్ వార్కి సంబంధించిన కంటిన్యూస్ బ్రేకింగ్స్ని మీకు అందిస్తుంది RTV. సో ఇప్పుడు చూడండి ఇక్కడ ఆ మిసైల్స్ ఎలా దూసుకువెళ్ళాయి, ఎలా ముందుకు వెళ్ళాయి. ఒకసారి మళ్ళీ మీకు డొనాల్డ్ ట్రంప్ ట్వీట్ చూపిస్తాను నేను. మీరు ఇప్పటికీ నమ్మకపోతే, మీకు ఇప్పటికీ ఇంకా నమ్మకం కుదరకపోతే మీకు ఆ ట్వీట్ చూపిస్తాను. చూడండి ఇక్కడ ఆ ట్వీట్లో మీరు అర్థం చేసుకోండి. ఆ ట్వీట్లో చాలా క్లియర్గా నేను చెప్తున్నారు. We have successfully completed our mission. Successfully completed the attack on the 3 nuclear sites in Iran. ఇరాన్లో 3 న్యూక్లియర్ స్థావరాలు మేము కుప్పకూల్చామని చెప్తున్నారు ఆయన. ఆ తర్వాత నతన్జా, ఫార్దో, ఇస్ఫహాన్ ప్రాంతాలని కుప్పకూల్చాం. ఆల్ ప్లేన్స్ ఆర్ నౌ అవుట్ సైడ్ ఆఫ్ ఇరాన్. ఆ రకంగా దాడి చేసి మేము ఆ ఇరాన్ గగనతలంపై నుంచి బయటకు వచ్చేస్తామని చెప్తున్నారు ఆయన. 2 వారాల పాటుగా మౌనంగా ఉంటామని చెప్పినటువంటి డొనాల్డ్ ట్రంప్ ఒక్కసారిగా ఈ దాడి చేయడంతో ప్రపంచ దేశాలు మొత్తం నివ్వెరపోయాయి. ఇప్పుడు డైరెక్ట్గా యుద్ధంలోకి రష్యా అధ్యక్షుడు, ఆ తర్వాత చైనా జిన్పింగ్ కూడా ఎంట్రీ ఇచ్చే అవకాశం ఉంది. వీటన్నిటితో పాటుగా 21 దేశాలు, 1 కాదు 2 కాదు 21 దేశాలు కూడా యుద్ధంలోకి డైరెక్ట్గా ఎంట్రీ ఇచ్చే అవకాశం కనబడుతుంది. అంతా కూడా నిర్ణయం తీసుకున్నారు. పాకిస్తాన్కి సంబంధించిన ఫారెన్ అఫైర్స్ మినిస్టర్ ఇషాక్ దారీ ట్వీట్ చేశారు. ఒక కీలకమైన ప్రకటన ప్రకటించారు ఆయన. అక్కడ 21 దేశాలు మొత్తం ఏకంగా ఉన్నాం. మేము ఇరాన్ పైన ఎటువంటి దాడి చేసినా ఇరాన్కి మద్దతుగా నిలబడతామనేటువంటి మాట ఆయన మాట్లాడుకొచ్చారు. దాంట్లో సుమారుగా కువైట్, ఈజిప్ట్, ఇరాక్, ఆ తర్వాత లిబియా, మౌటానియా, పాకిస్తాన్, ఖతార్, సౌదీ అరేబియా, సొమాలియా, సుడాన్, టర్కీ, ఓమన్, అట్ ది సేమ్ టైం UAE, ఇవన్నీ దేశాలు కూడా ఇరాన్ వైపుకి నిలబడ్డాయి. వాళ్ళు డైరెక్ట్గా ఒక స్టేట్మెంట్ విడుదల చేశారు. ఫారెన్ అఫైర్స్ మినిస్టర్ ఫ్రమ్ పాకిస్తాన్, ఆ పాకిస్తాన్ కుక్క ఇషాక్ దార్ గారు ఒక స్టేట్మెంట్ రిలీజ్ చేశాడు. వాడు ఏం చెప్తున్నాడంటే 21 దేశాలమంతా మేము కలగలిసి ఉన్నాం. మేము నిజంగానే అమెరికా కనుక దాడి చేయాల్సి వస్తే మేమంతా ఒకటవుతాం, మేమంతా బహిరంగ యుద్ధంలోకి దిగుతాం. ఇరాన్, ఖతార్, కువైట్ ఇవంతా కూడా బహిరంగ యుద్ధంలోకి దిగుతామన్నటువంటి ఒక ప్రకటన చేసింది 21 దేశాలు కలిసి. దీంతో పాటుగా రష్యా, చైనా కూడా చెప్పింది, నువ్వు కనుక ఇరాన్ని టచ్ చేస్తే నీ అంతు చూస్తామని రష్యా అధ్యక్షుడు వార్నింగ్ ఇచ్చారు. చైనా కూడా రష్యాతో చేతులు కలిపింది. నువ్వు ఇరాన్పై దాడి చేయకు, నువ్వు ప్రత్యక్ష యుద్ధంలోకి రాకు, అవసరమైతే నేను అటు ఇరాన్తో ఇజ్రాయెల్తో మంతనాలు జరిపి మేము యుద్ధానికి ముగింపు పలుకుతాం, నువ్వు సైలెంట్గా ఉండిపో, నువ్వు వచ్చావంటే మేము కూడా రావాల్సి వస్తున్నటువంటి మాటని వారంతా చెప్పుకొచ్చారు. ఇప్పుడు ఏకంగా డైరెక్ట్గా అమెరికా ఎంట్రీ ఇచ్చింది. అమెరికా డైరెక్ట్గా యుద్ధంలోకి దిగిపోయింది. అమెరికా డైరెక్ట్గా అక్కడ ఉన్నటువంటి 3 ప్రాంతాలను ఢీకొట్టింది అంటే అర్థం చేసుకోండి. ఇక డైరెక్ట్గా ఒక భారీ యుద్ధానికే అమెరికా ఆరంభించింది. అమెరికా ముందడుగు వేసిందని మాత్రం చాలా క్లియర్గా అర్థమవుతోంది. డొనాల్డ్ ట్రంప్ ఇప్పుడు ఎటువంటి ఒక వ్యతిరేకతను ఎదుర్కోబోతున్నారు, ఎటువంటి ఒక విస్ఫోటనాన్ని ఎదుర్కోబోతున్నారంటే మాత్రం డెఫినెట్గా ఒక భారీ స్థాయిలో ఉండే అవకాశం ఉంది. రష్యా, చైనా, ఇరాన్, ఇరాక్, ఖతార్, కువైట్, సౌదీ, ఓమన్, యెమెన్, ఈజిప్ట్, ఆఫ్రికన్, ఇస్లామిక్ అండ్ అరబ్ కంట్రీస్ మొత్తం కూడా ఏకమయ్యాయి. ఆఖరికి వస్తే ఆఫ్ఘనిస్తాన్ కూడా డొనాల్డ్ ట్రంప్ని హెచ్చరించింది. కానీ ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ ఏం చేశారు తెలుసా? ఇప్పుడు అని ఎక్కడి నుంచి దాడి చేశారు, ఎలా విమానాలు లోపలికి వెళ్ళిపోయారు, కొంత ఆందోళనకరంగా. ఎందుకంటే ఇక్కడ మనకున్నటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారంగా వెన్ ఐ గో త్రూ విత్ సమ్ ఇంటర్నేషనల్ వెబ్సైట్స్ నాకు తెలుస్తున్న ఇన్ఫర్మేషన్ ఏంటంటే పాకిస్తాన్ భూభాగంలో నుంచే సముగ్లీ, పస్నీ అండ్ గ్వాదర్ ఎయిర్ బేసెస్ నుంచే పాకిస్తాన్ అటు ఇరాన్కి వెన్నుపోటు పొడిచింది. పాకిస్తాన్ ఉన్నటువంటి ఒక విష్ని, పాకిస్తాన్ నుండి ఒక ఆశని, ఒక ఆకాంక్షని అమెరికా
ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ఇస్తుందనేటువంటి ఒక ఆకాంక్షని అమెరికా నెరవేరుస్తున్నటువంటి ఒక ఆలోచనతోనే పాకిస్తాన్ ఇరాన్కి వెన్నుపోటు పొడిచి అమెరికాకు సహకరించింది. ఆసిమ్ మునిరిగాడ్తో డొనాల్డ్ ట్రంప్ భేటీ జరిగింది. ఆసిమ్ మునిరిగాడ్తోనే ఈ చర్చలు జరిగాయి. అందుకే సముగ్లీ, పస్నీ, గ్వాదర్ ఈ మూడు పోర్ట్ల నుంచి అక్కడ ఈ 3 ఎయిర్ బేసెస్ నుంచి పాకిస్తాన్ గగనతలంపై నుంచే అమెరికా తమకు సంబంధించినటువంటి ఎయిర్ క్రాఫ్ట్లని అటువైపుగా పంపించింది. ఈ 3 ఎయిర్ క్రాఫ్ట్లు సుమారుగా 3 ప్రాంతాలను కూడా చుట్టుముట్టాయి. ఇక్కడ 3 ఎయిర్ బేసెస్ నుంచి కొన్ని పదుల సంఖ్యలో ఎయిర్ క్రాఫ్ట్లు గాల్లోకి లేచాయి. పశ్చిమ భాగం నుంచి ఇరాన్లోకి ఎంట్రీ ఇచ్చాయి. అక్కడికి వెళ్ళిపోయి నతన్జా, ఫార్దో, ఇస్ఫహాన్ ప్రాంతాన్ని కుప్పకూల్చాయి. సో ఇక్కడ మొదటి నుంచి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఒకటే చెప్తున్నాడు, నా టార్గెట్ అల్లా ఫార్దో న్యూక్లియర్ స్థావరాన్ని మట్టు పెట్టడమే. ఫార్దో న్యూక్లియర్ లేకుండా చేయడమే టార్గెట్. నా టార్గెట్ మాత్రం అక్కడితోనే ఉంటుంది. నేను అక్కడితో ఈ యుద్ధానికి ముగింపు పలుకుతాను మాటలు మాట్లాడుకొచ్చారు ఆయన, అన్నట్టుగానే చేశారు. ఇప్పుడు అమెరికా అధ్యక్షుడు యొక్క ద్వంద్వ వైఖరి, డబుల్ టంగ్ ప్రపంచ దేశాలకు అర్థమైంది. ఇకపైన భారత్ కూడా ఎట్టి పరిస్థితుల్లో డొనాల్డ్ ట్రంప్ నమ్మ అవసరం లేదు. అంటే ఇక్కడ ఇరాన్, ఇజ్రాయెల్ అనేది ఏదో దాడి చేశారనో, ఇరాన్ పైన దాడి చేశారనో భారత్ నమ్మకూడదని నేను చెప్పడం లేదు. కానీ ఆయన డబుల్ టంగ్తో ఉన్నారు. ఇరాన్ పైన దాడి చేయను అని చెప్పారు ఆయన, యుద్ధానికి ముగింపు పలుకుతానని చెప్పారు ఆయన. క్షణాల్లోనే యుద్ధానికి ముగింపు పలుకుతానంటే ఒక మాట నేను నోటి వెంట మాట్లాడుకొచ్చారు. క్షణాల్లోనే కను రెప్ప పట్టని చిటిక వేసి మరి చెప్పారు ఎలక్షన్ క్యాంపెయిన్లో. అటువంటి డొనాల్డ్ ట్రంప్ ఒక్కసారిగా 2 వారాలు ఆగుతానని స్వయంగా ఆయన నోటి వెంట, ఆయన వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరీ నోటి వెంట, వాళ్ళ స్టేట్మెంట్ల వెంట పాస్ అయినటువంటి ఆ మెసేజ్ ఏమైపోయింది? ఒక్కసారిగా ఇరాన్ పైన దాడి చేశారు. దీన్ని ఎవరెవరు ఏ రకంగా చూస్తారని పక్కన పెడితే ఇది ఒక భారీ యుద్ధానికి తెరతీసే అవకాశం అయితే చాలా తప్పకుండా కనబడుతోంది. ఒక బిగ్గెస్ట్ యుద్ధానికి తెరతీసే అవకాశం కనబడుతోంది. సో ఇక్కడ స్టిల్ కొంతమంది ఇక్కడ ఏం మెసేజ్ పెడుతున్నారంటే ఒకసారి నేను కామెంట్స్ చదువుతాను. ఒక వ్యక్తి ఏమంటున్నాడు ఇక్కడ కామెంట్లు అంటే, వహగోపి అంట, ఇన్ఫర్మేషన్ రాంగ్ ఇన్ఫర్మేషన్ అంట, దయచేసి ఐ రిక్వెస్ట్ యూ ఆర్టీ వాళ్ళు అందరినీ ఫోన్ చేసి పిలవండి, వరల్డ్ వార్ వస్తే నీకు ఫుల్ న్యూస్గా. ఒక్కసారి ఆలోచించండి, కామెంట్స్ పెట్టమని దయచేసి. రామకృష్ణ గారు కానివ్వండి, వహగోపి గారు కానివ్వండి, మిమ్మల్ని అనడానికి నాకే కొంత బాధగా ఉంది. మీకు తెలియక ఇష్టం వచ్చిన కామెంట్స్ పెడుతున్నారు. ఒకసారి మళ్ళీ ట్వీట్ చేయండి పీసీఆర్, ఆ ట్వీట్ ప్లే చేయండి. 1కి 4 సార్లు ధృవీకరించుకున్న తర్వాతే అని చెప్తున్నా నేను ఇక్కడ. మిమ్మల్ని రెచ్చగొట్టడంతో మాకేమన్నా ఒరిగేది ఉందా? మీకు ఇష్టం వచ్చినట్టుగా మీరు ఒక దురాలోచనతో ఏది పడితే అది ట్వీట్ చేసి చెల్లుతుంది అనుకుంటే మీ పొరపాటు పడ్డట్టే. మీకు నచ్చకపోతే చూసేటువంటి వ్యూవర్స్ వాళ్ళు డిసైడ్ చేసుకుంటారు. మీ ఇండివిజువల్ బిలీఫ్ ఎవరికి అవసరం లేదు ఇక్కడ. ఐఎమ్ సారీ మిమ్మల్ని నేను ఇక్కడ ఈ రకంగా మెన్షన్ చేస్తున్నాను, బట్ మీరు రాంగ్ ఇన్ఫర్మేషన్ అని చాలా తేలిగ్గా కొట్టిపారేస్తున్నారు. మీరు దయచేసి ఒకసారి ఆలోచించండి, ఇది రాంగ్ ఇన్ఫర్మేషనా? సో మీకు అంటే కేవలం అక్కడ జరిగేటువంటి విషయాలపైన అవగాహన కల్పించడం, లేకపోతే అక్కడ జరిగే విషయాలపైన చేరవేస్తే రాంగ్ ఇన్ఫర్మేషన్ అంటారు. ఒక డజన్ కేర్, మీ మాటలను పెద్దగా పట్టించుకోదలుచుకోలేదు. బట్ నేను చెప్పే మాట 100కి 100% వాస్తవం. అది డొనాల్డ్ ట్రంప్ ట్వీట్ చేసిన మాట వాస్తవం. అండ్ 2 వారాల రోజు వరకు ఆగుతారన్న మాట వాస్తవం. అక్కడ నుంచి ప్రెస్ సెక్రటరీ, వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరీ కరోలినా లీవియట్ తను చాలా క్లియర్గా చెప్పింది 2 వారాల పాటుగా ఆగుతాను అని చెప్పి. కానీ ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ 2 వారాలు కాదు కదా, 2 రోజులు ఆగలేకపోయారు, ఇరాన్ పైన దాడి చేశారు. ఇదంతటి పరిస్థితి దారితీస్తుంది అర్థం చేసుకోండి. అమెరికాని డైరెక్ట్గా యుద్ధంలోకి దిగిందనంటే రష్యా, చైనా ఏం చెప్తోంది? అమెరికా యుద్ధంలోకి దిగితే మేము కూడా దిగవలసి వస్తుంది. సో కాబట్టి మేము కూడా దిగితే అది 3వ ప్రపంచ యుద్ధానికి దారితీస్తుంది. ఈ మాటలు రష్యా అధ్యక్షుడు పుతిన్, చైనా అధ్యక్షుడు జిన్పింగ్ మాట్లాడుకొచ్చారు. ఇప్పుడు నార్త్ కొరియా, సౌత్ కొరియా మధ్య కూడా మొన్న మీరు చూశారు, 10ల సంఖ్యలో మిసైల్స్ అన్ని కూడా నార్త్ కొరియా నుంచి సౌత్ కొరియా వైపుగా పడ్డాయి. సో నార్త్ కొరియా ఇప్పుడు ఏం చేస్తోంది? రష్యాకి సపోర్ట్ చేస్తోంది, అట్ ది సేమ్ టైం ఇటు ఇరాన్కి సపోర్ట్ చేస్తోంది. కారణం అమెరికాకి వ్యతిరేకంగానే. వాళ్ళకి ఇండివిజువల్గా వాళ్ళ అవసరాలు ఏమున్నాయి, వాళ్ళకి సంబంధించినటువంటి ఎటువంటి అంశాలు ఉన్నాయని చెప్పేది మనం కొంచెం పక్కన పెడితే, కానీ వాళ్ళంతా కూడా ఏకమవుతోంది అమెరికాకు వ్యతిరేకంగానే. సో ఇక్కడ ఈ నెక్స్ట్ ఏం జరుగుతుందో అని తెలుసుకుంటేనే కొంత ఆందోళన కలుగుతుంది. ఇక్కడ చాలామంది కామెంట్ చేస్తున్నారు, చాదర్గా దీపక్ చారి అంట, డోంట్ నో వాట్ హ్యాపెన్స్ నెక్స్ట్. ఇప్పుడు అదే ఆందోళన. ఇండియా పాకిస్తాన్ యుద్ధంలోనే అంతా భయభ్రాంతలకు గురైపోయాం, అసలు పాకిస్తాన్ లేకుండా చేయాలన్న ఆలోచనతో మనంతా కూడా ధైర్యంగా ఉన్నాం. కానీ ఇప్పుడు యుద్ధం ఏ రకంగా మారిపోయిందంటే పశ్చిమ దేశాలు మొత్తం కూడా మనకి ఎగువన చైనా డైరెక్ట్గా యుద్ధంలోకి